హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనము. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము దేవుని వాగ్దానం ద్వారా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే, చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, చూడుము, నా చేతుల మీదనే నిన్ను కొని ఉన్నానని. ఇట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో, ఇలాంటి బాధలతో ఉన్నారు మీరు, నాకైతే తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, చూడుము, నా అరచేతుల మీదే నిన్ను చెక్కి ఉన్నానని. భయపడకండి, దేవుడు తన అరచేతుల మీద మిమ్మల్ని చెక్కున్నాడంట. మిమ్మల్ని ఆయన మరుగల, ఆయన మర్చిపోయాడేమో మిమ్మల్ని అనుకుంటున్నారు. జాగ్రత్త, ఆయన మిమ్మల్ని మర్చిపోవాలా? మీ ఆలోచన విధానం ఎలా ఉంది? నమ్మండి, ఈ పరిస్థితి కష్టంగానే ఉందేమో, కానీ భయపడవాకండి, శ్వాసంతో ఉండండి. నేను దేవుని బిడ్డని, దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు అని విశ్వాసంతో ఉండండి. అప్పుడు తప్పకుండా కార్యం త్వరలో. ఎందుకంటే దేవుడు సెలవిస్తున్నాడు, చూడు, నా అరచేతుల మీద ఇంత చిక్కు ఉన్నా, నువ్వేమో ఈ పరిస్థితులు అని ఆలోచిస్తున్నావు. అలా ఆలోచించవాగా శ్వాసముతో చూడు, నా అరచేతుల మీద నేను చెక్కువన్నా, అది నువ్వు విశ్వాసముతో చూడు. నువ్వు చూడకుండా నన్ను మర్చిపోయాడు నువ్వు అనుకోవాక, త్వరలోనే నీ జీవితాన్ని నేను మార్చబోతున్నా. శ్వాసముతో నమ్ము, నా దేవుడు తన అరచేతుల మీదే చెప్పుకున్నాడు. ఆయన నన్ను మర్చిపోలా, త్వరలో కార్యం చేస్తాను అని నమ్ము. తప్పకుండా నీ జీవితంలో నేను కార్యం చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా బిడ్డలతో మాట్లాడినందుకు ఇట్లా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ నీ బిడ్డలందరూ, భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారు మనసు ఇచ్చేదాన్ని పొందుకొని బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ అభిషేకం ఉండడం సాయించి వేళ పొందుకొని కూడా దారి తప్పి మరలా మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాయించి ఎస్సయ్యా, నీవే నీ ప్రభుత్వం చూపించమని వేడుకుంటూ తెలుస్తున్నాము నడుచున్నాను. నాకు ఎవరిలోకమందున నా పరమ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు వాగ్దానము మీ ప్రార్థన అవసరాల వరకు ఇక్కడ కనిపిస్తున్నా +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను, +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశీస్సులు అందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.